ఎందుకు మనం ధైర్యం కలిగి ఉండాలి, ధైర్యం ఏ పరిస్థితుల్లో ఉండాలి అన్న ప్రశ్న వేసుకుంటే లేఖనాలను చదువుదాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం చదివితే 19-20 కలిసి ఉన్నాయి కదా తెలుగు బైబిల్లో. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా మొట్టమొదటిగా నూతనమైంది, జీవము గలది, రెండవది జీవం గలది, ఆయన శరీరము అను తెర ద్వారా, మూడవది ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేయబడింది మార్గమున, ఆయన రక్తము వలన. చూడండి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకేముంది? పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన దేవుడు మనకేమిచ్చాడు? ఇప్పుడు ఎవరైనా మనకి తెలియని ఒక వ్యక్తి ఇంట్లోనికి వెళ్తే ప్రతి ఇంట్లోకి ధైర్యంగా వెళ్ళిపోగలమండి మనం? పోనీ మనం వెళ్తామన్నా వాళ్ళు రాణిస్తారా? హాల్లో కూర్చోమంటారు మరీ ప్రేమ ఉంటే, లేకపోతే బయట నిలబడమంటారు. ఒక రాష్ట్రపతి గారి ఇల్లో లేకపోతే ఒక ప్రధానమంత్రి గారి ఇల్లో ఫోన్లే కదన్న మనల్ని హాల్లోకి రప్పించగానే ప్రధానమంత్రి గారు వచ్చి మనతో మాట్లాడుతుండగా మీరు అలా మాట్లాడుతుండండి నేను మొత్తం గదులన్నీ చూసి వస్తారంటే కుదురుతుందా? కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఉంటాయి, ఆ ప్రాంతాల్లోకి మనం వెళ్ళడానికి లేదు. ఆ ప్రాంతంలోకి వెళ్ళడానికి చాలా చాలా ప్రయాసపడితేనే కానీ వెళ్ళలేం. మన భారతదేశంలో కొన్ని రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎవరు వెళ్ళారు అక్కడికి. ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అధికారం కలిగిన వారు మాత్రమే అక్కడికి వెళ్తారు. అమెరికాలో ఏరియా 51 అని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్రాంతానికి ఆ పేరు పెట్టారు, ఏరియా 51. ఎవరు వెళ్ళలేరు అక్కడికి, ఎవరు వెళ్ళరు. మోస్ట్ సెక్యూర్డ్ ప్లేస్. బహుశా అమెరికా డిఫెన్స్ అనే సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళకున్న సైన్యం చాలా గొప్పది. ప్రతి ఏటా కొన్ని లక్షల కోట్లు వాళ్ళు సైన్యానికి వెచ్చిస్తారు అమెరికన్ గవర్నమెంట్. వారికి సంబంధించిన నిర్ణయాలు ఏవో ఏరియా 51లో తీసుకుంటారు. కాబట్టి ద మోస్ట్ రిస్ట్రిక్టెడ్ ప్లేస్ ఇన్ ది ఎంటైర్ అమెరికా. వైట్ హౌస్లోకైనా కొన్నిసార్లు ఫ్రీగా వెళ్ళొచ్చేమో కానీ ఏరియా 51లోకి మాత్రం రానివ్వరని. కొంతమంది అంటారు బహుశా ఏరియా 51లో ఏలియన్స్ని పరిశీలన చేస్తున్నారు, వాళ్ళని అక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అందుని బట్టి అక్కడ రానివ్వని కొంతమంది అన్నారు. కానీ ఏలియన్స్ ఉన్నారా లేదా అనే ప్రశ్న తర్వాత, ఆ విషయం తర్వాత సంగతి. అయితే ఏరియా 51 లాంటి రిస్ట్రిక్టెడ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. కొన్ని ప్రాంతాలకు అందరినీ రానివ్వరు, కొన్ని ప్రాంతాలకు ఎవరిని రానివ్వరు. కానీ ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడట మనందరినీ కూడా ఆయన పరిశుద్ధ స్థలములోనికి రావడానికి మనకేమిచ్చాడట? ధైర్యాన్ని ఇచ్చాడు. ఈ ధైర్యం ఎందుకు వచ్చిందంటే మనం చదువుకున్న చదువు వలన వచ్చిందా? నేను 2 PhDలు చేశాను కాబట్టి నాకు ధైర్యం వచ్చింది, ప్రభు సన్నిధిలో నిలబడ్డానంటే అవుతుందా? 2 కాదు 20 PhDలు చేసినా పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించలేం. పోనీ నాకు ఇన్ని కోట్ల రూపాయల ధనం ఉంది కాబట్టి, ఇంత డబ్బు ఉంది కాబట్టి నేను పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలను అని అనుకోవచ్చు ఎవరైనా? నో ఛాన్స్. నీ డబ్బు నిన్ను పరిశుద్ధ స్థలంలో తీసుకురాలేదు. నీకున్న జ్ఞానము, నీకున్న తెలివి, నీ బంధువులు, స్నేహితులు, నీకున్న ఏ ఒక్కరు కూడా నేను అన్న పరిస్థితులు తీసుకురాలేదు. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది ఆయన రక్తము వలన. అందరూ చెప్పండి, ఎవరి రక్తం ఇది? యేసయ్య రక్తం వలన మనందరికీ ధైర్యం వచ్చిందట పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి. యేసు ప్రభు రక్తముతో ఎవరైతే కడవబడుతున్నారో, యేసు క్రీస్తు ప్రభు రక్తముతో ఎవరైతే ముద్రించబడుతున్నారో, దేవుని పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి మనకి ఇవ్వబడిన ఆధిక్యత అదే. ఆయన రక్త ప్రభావాన్ని బట్టి దేవుడు పరిశుద్ధ స్థలంలో నిలబెట్టాడు. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు అంటే, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించావంటే, దేవుని సంఘములో సభ్యుడయ్యావంటే, దేవుని సంఘంలో సభ్యురాలు అయ్యావంటే, ఆయన శరీరంలో ఒక మెంబర్గా నువ్వు ఉన్నావు అంటే, ఇది నీ శక్తి, నీ బలం, నీ జ్ఞానం కాదు, లేదా నా శక్తి, నా బలం, నా జ్ఞానం కాదు. కేవలం క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడ్డాం కనుకనే ఆయన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే ఆధిక్యత దేవుడు మనకిచ్చాడు. బట్ ద మోమెంట్ వెన్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్, యేసు ప్రభు శిలువ మీద మరణించిన రోజున ఆయన నా పాపములు ఆయన మీద వేసుకుని, మన నిమిత్తం శాపముగా మారి మన పాపాలు ఆయన మీద వేసుకుని, మనకు కేవలం విడుదల, విమోచన, స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవ్వడానికి యేసు ప్రభు శిలువ మీద చనిపోయినప్పుడు ఒక అపూర్వమైన సంఘటన జరిగింది. ఆ ప్రక్కన ఉన్న దేవాలయంలో పెద్ద తెర, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న ఆ తెర పైనుండి కిందకి చిరిగిపోయింది. అందరూ చూస్తుండగానే ఆ టెంపుల్ కర్టెన్ పైనుండి క్రిందకి చిరిగిపోయింది. ఒకవేళ క్రింద నుండి చిరిగితే ఎవరో మనుషులు చేశారనొచ్చు, కానీ పైనుండి అంత ఎత్తులో ఉన్న ఆ పైనుండి ఆ తెర అలా చిరిగిపోయేసరికి ప్రజలకు అర్థమైంది ఇది దేవుని కార్యమే, దేవుని మహత్యమే. ఎందుకు దేవుడు ఆ తెరను చించేశాడు? ఎందుకు ఆ తెర చిరిగిపోవాల్సిన అవసరం వచ్చింది? Why did God tear down the curtain or veil of the temple? రక్షణ ప్రణాళిక ఆయనే ప్రారంభించారు, ఆయనే సిలువలో నెరవేర్చారనే వర్తమానాన్ని ప్రపంచానికి ఇవ్వడానికి. మనుషుడు తను చేసే దాన ధర్మాల వలన, తపజపాల వలన, ప్రార్థనల వలన, ధర్మ కార్యాల వలన, సేవా కార్యక్రమాల వలన, సాంఘిక కార్యక్రమాల రక్షణ పొందలేడు.
కేవలం యేసు క్రీస్తు ప్రభు శిలువ త్యాగం మీద విశ్వాసం ఉంచిన వాడే రక్షణ పొందుతాడనే ఆ అద్భుతమైన సత్యాన్ని తెలియచేయడానికే రక్షణ నా నుండి వచ్చిందని దేవదేవుడు ఆ తెరను పైనుండి కిందకి చింపేశాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరిచాడు. హల్లెలూయా. ఎప్పుడెప్పుడైతే ఆ తెర చినిగిపోయిందో, ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడో, ఆయన రక్తము వలన మనకు పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశము అనుగ్రహించబడింది కనుక ధైర్యంతో మనం దానిలోనే ప్రవేశిస్తున్నాం. ఈరోజు క్రీస్తు ప్రభువును ప్రార్థించడానికి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా మనకి? నో. మీరు ఈ సమయంలోనే ప్రార్థించేయండి, ఈ సమయంలోనే యేసు ప్రభు దగ్గరికి రండి అని ఏమన్నా ఉందా? ఇఫ్ యూ వాంట్ టు ప్రే, యూ కెన్ ప్రే టు గాడ్ ఎనీ టైమ్ ఎనీవేర్. ఎక్కడైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిగతుల్లో ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో ఏం చేయొచ్చు? ప్రార్థన చేయొచ్చు. అండ్ గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్. దేవుని ప్రార్థన వింటున్నాడు. క్రీస్తు రక్తము మనకు ఆ రైట్ని ఇచ్చింది, ఆ ధైర్యాన్ని మనకి ఇచ్చింది. లెట్ మీ టెల్ యూ మై ఫ్రెండ్స్, యేసే చేసిన పని కూడా అదే. మనలో ఏ ఒక్కరం కూడా దేవుని రాజ్యములోనికి, దేవుని సంఘములోనికి, ఆయన పరిధిలోనికి రావడానికి మనలో ఏ ఒక్కరికి అర్హత లేదు. కానీ ఆయన చేయి పట్టుకున్నాం. సిలువలో మన కోసం రక్తం కాచిన యేసయ్య చేయి పట్టుకున్నాం. తండ్రి సన్నిధిలో దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవుడు నా మనస్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ స్థలములో యేసయ్య మనల్ని నిలబెట్టాడు. వాట్ ఎ గ్రేట్ ఆనర్. ఇది ఎంత గొప్ప ఆధిక్యత. ఆయన రక్తము వలన చెప్పండి, మీకు ఏం దొరికింది? పరిశుద్ధ స్థలములోని ప్రవేశించడానికి ధైర్యం కలిగింది. ఈ ధైర్యాన్ని విడిచిపెట్టకండి, ఈ ధైర్యాన్ని వదులుకోకండి. హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సహవాసం చేయనట్లుగా యేసయ్య రక్తము మనందరి జీవితాల్లో అద్భుతం చేసింది.